జనగామ జిల్లా దేవరుప్పల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసుల పహారాలో అంబేద్కర్ విగ్రహం ఉంది. అంబేద్కర్ విగ్రహావిష్కరణకు వందల మంది పోలీసులు పహారా కాస్తున్నారు. ఇంతమంది పోలీసులు ఎందుకు వచ్చారు అంటూ కుల సంఘాలు మండిపడుతున్నాయి. మరి కాసేపట్లో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు చేతుల మీదుగా అంబేద్కర్ విగ్రహావిష్కరణ అయితే జరగనుంది. అయితే అంబేద్కర్ విగ్రహాన్ని దయాకర్ రావు ఆవిష్కరించవద్దు అంటూ పోలీసులు అడ్డుకుంటున్నారు. జనగామ జిల్లా దేవరుప్పల్లో ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొంది. పోలీసుల పహారాలో అంబేద్కర్ విగ్రహం అయితే ఉన్నట్టుగా తెలుస్తుంది. అంబేద్కర్ విగ్రహానికి దయాకర్ రావు చేతుల మీదుగా విగ్రహావిష్కరణ జరగకూడదు అంటూ పోలీసులు పహారా కాస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి స్వామి ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. రైట్ స్వామి, చెప్పండి, అసలు దయాకర్ రావు చేతుల మీదుగా ఎందుకు విగ్రహావిష్కరణ వద్దు అంటూ పోలీసులు పహారా కాస్తున్నారు? దానికి సంబంధించిన అప్డేట్. రైట్ భారతి, జనగామ జిల్లాలో దారుణం చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. అంబేద్కర్ జయంతి సాక్షిగా కూడా జనగామ జిల్లా దేవరముప్పల మండలంలోని కూడా అంబేద్కర్ విగ్రహాన్ని మాజీ మంత్రి అయినటువంటి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆవిష్కరించే నేపథ్యంలో కూడా అక్కడ పోలీసుల బూట్ల చప్పులతోని పోలీసుల పహారీలతోని కూడా అట్టడుగుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అంబేద్కర్ జయంతి సాక్షిగా చూసుకుంటే దళిత సంఘాలు అయితే మండిపడుతున్నాయి. కొన్ని వేల మంది పోలీసులు పహార కాయడం ఏంటి, ఇక్కడ జనగామ అంటే దేవరముప్పలలో కూడా మాజీ మంత్రి ఇక్కడ ఆవిష్కరించడం ఏంటి, ఎందుకంటే అధికార పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఉండగా కూడా చెప్పి కూడా దళిత సంఘాలు ఒక పక్క మండిపడుతున్న నేతృత్వంలో కూడా ఎలాంటి ఘర్షణ వాతావరణాన్ని చోటు చేసుకోవద్దని చెప్పి కూడా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం రావద్దని చెప్పి కూడా మొత్తానికైతే పోలీసులు అయితే రంగప్రవేశం చేసి అక్కడ దళిత సంఘాల మధ్యలో కావచ్చు, ఇటు రాజకీయ నేతల మధ్యలో కావచ్చు కూడా ఎలాంటి పరస్పర గొడవలు జరగకుండా కూడా శాంతి భద్రతలతో కూడా అక్కడ పోలీసులు అయితే పహారా కాస్తున్న నేపథ్యం అయితే ఉందని చెప్పుకోవచ్చు. భారతి, ప్రస్తుతానికైతే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా ఇప్పుడు ఇవాళ బీఆర్ఎస్ నేతృత్వంలో కూడా అంగరంగ వైభవంగా అంబేద్కర్ జయంతి ఉత్సవాలు జరుగుతున్న నేతృత్వంలో ఇది అధికార పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కూడా ఈ మంత్రులు కూడా ఇవాళ అంగరంగ వైభవంగా చేస్తుంటే కూడా మేమేం తక్కువ కాదంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ కూడా ఎనలేని విధంగా కూడా అంబేద్కర్ జయంతి ఉత్సవాల్లో పాల్గొనడానికి కూడా రంగం సిద్ధం చేస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. ప్రస్తుతానికి అదే తరహాలో కూడా జనగామ జిల్లాలోని కూడా దేవరముప్పల మండల కేంద్రంలోని కూడా అంబేద్కర్ జయంతి ఉత్సవాల భాగంగా అంబేద్కర్ అంటే విగ్రహాన్ని ఆవిష్కరించిన నేతృత్వంలో కూడా ఘర్షణ వాతావరణం నెలకొద్దని చెప్పి కూడా మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గో బ్యాగ్ అంటూ కూడా నినాదాలు చేసిన పరిస్థితి కనపడుతుంది. అక్కడ ఎలాంటి ఘర్షణ వాతావరణం చోటు చేసుకోవాలి. ప్రస్తుతానికి అయితే అక్కడ శాంతి భద్రతలుగా పోలీసులు రంగ ప్రవేశించి మాత్రము ఇక్కడ జనగామ జిల్లాలో కూడా ఇక్కడ అంబేద్కర్ విగ్రహాన్ని కూడా ఆవిష్కరించిన నేపథ్యం అయితే కనపడుతుందని చెప్పుకోవచ్చు. భారతి, రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ స్వామి.